కొత్త చాప్టర్. బ్రేక్ ఫ్రీ ఆఫ్ ఇల్యూషన్. మాయ యొక్క బంధనాల నుండి త్రెంచుకోండి అనేటువంటి చాప్టర్. మన్సారి టోల్డ్ మీ ద ఫాలోయింగ్ స్టోరీ. మన్సారి మాయి ఈ కథ చెప్తుంది. వై ది విమెన్ మండలి వర్ లివింగ్ ఆన్ ది హిల్ విత్ బాబా. మనకి మెహరాబాదులో దిగువ మెహరాబాదు, ఎగువ మెహరాబాద్ అంటే ఏమిటి చెప్పండి? ఎవరెవరు ఎక్కడ ఉండేవారు తెలుసు, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. చెప్పండి, కింద ఎవరు ఉండేవారు, పైన ఎవరు ఉండేవారు? శ్రీమండలి పైన అప్పర్ మెహరాబాద్. కరెక్ట్. మెహర్ రిట్రీట్ బిల్డింగ్ ఆవరణ అంతా ఉంది చూడండి, సమాధి పక్కన, అక్కడంతా స్త్రీలే ఉండేవారు. బాబా తన క్యాబిన్లో ఉండేవారు, పురుషులంతా కింద ఉండేవారు. ఎప్పుడు అది ఆర్డర్ అది. అయితే చాలా కాలం కొండ మీదకి పురుషులు నిషిద్ధం. బాబా పురుష మండలి వాళ్లతోటి వ్యవహారం ఏదైనా చూడడానికి వెళ్ళినప్పుడు కింద నుంచి ఒకరిని బాబాని పంపలేరు కదా, వెళ్ళిపో బాబా మేము ఉంటాంలే బాయ్ అని అనలేరు కదా, గురువు సాక్షాత్తు. కాబట్టి ఎవరో ఒకరు బాబా కూడా వచ్చి సరిగ్గా మెహర్ రిట్రీట్ గేట్ ఉంటుంది చూడండి, ఇలా పాత పైకి ఎక్కిన తర్వాత గేటు వరకు వచ్చి అక్కడి నుంచి బాబా దగ్గర సెలవు తీసుకొని వెనక్కి వెళ్ళిపోయేవారు. బాబా గేటు తీసుకొని లోపలికి వెళ్ళేవారు. అక్కడ శ్రీమండలి వాళ్ళ దగ్గర భోజనం టిఫిన్ చేయడం, అప్పుడు బాబా తన గదికి వెళ్తూ ఉండేవారు. నిషిద్ధం అక్కడి వరకే. ఒక్క గోస్తాజీకి మాత్రమే పర్మిషన్ ఉండేది. స్త్రీలు క్వార్టర్స్ లోపలికి వెళ్ళి అమ్మ మీకు ఏమేమి సామాన్లు కావాలంటే వాళ్ళు పిన్నీచులు బటన్స్ ఇలాంటివన్నీ వాళ్ళు ఆర్డర్ ఇస్తే అవన్నీ బజార్ నుంచి తెచ్చి ఇంకెవరికి పర్మిషన్ లేదు. చదువుకునేవి మనం ఇవన్నీ. సో మేము స్త్రీ మండలమైన మేము కొండ మీద, బాబా ఒక్కడు మాత్రం ఆ కొండ మీద ఉండేవారు. ఆయనతో పాటు మేమే ఉండేవాళ్ళం. బాబా వుడ్ బి సీటెడ్ ఇన్ హిస్ గద్దీ ఆర్ థ్రోన్ విచ్ ఈస్ కెప్ట్ ఇన్ ద టిన్ షెడ్ అండ్ వీ వుడ్ బి సీటెడ్ అరౌండ్ హిమ్. టిన్ షెడ్ అంటే ఎక్కడుందమ్మా? వాటర్ ట్యాంక్ బిల్డింగ్ మెహర్ రిట్రీట్ పక్కన ఉంది. కింద పేడతో అలికిన గచ్చు ఉంటుంది. అక్కడ ఒక ఆయన సింహాసనం కూడా ఉంది, గద్దీ. దాని మీద కూర్చుని ఉండేవారు బాబా. చుట్టూ చిన్న 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 స్టూల్స్ ఇప్పటికీ ఉన్నాయి, స్క్వేర్ టూల్స్. ఆ స్టూల్స్ వేసుకొని మేమందరం స్త్రీ మండలి బాబా చుట్టూ కూర్చుని ఉండేవాళ్ళం. On one occasion, Baba looked sad and commented on a world suffering which was to come in the future. ఒకసారి చాలా విచారంగా ఇలా కూర్చున్నారు బాబా. అదేంటి బాబా అంత విచారంగా ఉన్నాయంటే, భవిష్యత్తులో ఈ ప్రపంచం ఎదుర్కోబోయేటువంటి విషాదం, ఆ కష్టం, అది నేను తలుచుకొని నాకు బాధగా ఉంది అన్నారు. One of the Western women, Margaret Krask, said, బాబా ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్. మార్గరెట్ క్రాస్క్ అనేటువంటి ఆవిడ వెంటనే బాబా అసలు నీరే తప్పంతా, యూ క్రియేటెడ్ ఇల్యూజన్ అండ్ వీఆర్ ఆల్ సఫరింగ్ బికాజ్ ఆఫ్ ఇట్. అసలు ఎందుకు పుట్టించేవయ్యా నువ్వు ఈ సృష్టి, ఎందుకు చేసేవు అసలు? అందుకని మేమంతా గెలగెలి కొట్టుకుంటూ ఉన్నాం. వై డోంట్ యూ రిలీజ్ అస్ ఫ్రమ్ దిస్ ఇల్యూషన్. మొత్తం నువ్వు ఇలా తాళం తిప్పేసి మమ్మల్ని అందరినీ బయటపడేసేయచ్చు కదా ఈ మాయలోంచి. ఇట్ ఈజ్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతుల్లో ఇలా తాళం తిప్పి తీసిపడేయచ్చు కదా. అలా చేయకుండా మీరు కష్టపడుతున్నారు, మీకు చాలా కష్టాలు ఉన్నాయి, ఇలా అంటే ఎలా? ఇక్కడ ఈరోజు ఆపుదాం. అవతార్ మెహర్ బాబాకి జై. బ్రేక్ ఫ్రీ ఆఫ్ ఇల్యూషన్. మాయతో నీకున్న బంధనాలను త్రెంచుకో. మన్సారి టోల్డ్ మీ ద ఫాలోయింగ్ స్టోరీ. మన్సారి ఈ క్రింది కథను చెప్పింది ఆవిడ. వీ ద విమెన్ మండలి వర్ లివింగ్ ఆన్ ద హిల్ విత్ బాబా. మనం చెప్పుకున్నాం ఇప్పటికే. బాబా ఒక్కడే పురుషుడు కొండ మీద ఉండేవాళ్ళు, మిగిలిన పురుషులందరూ లోయర్ మెహరాబాద్లో ఉండేవారు. స్త్రీ మండలి మొత్తము అప్పర్ మెహరాబాద్లోనే ఉండేవారు. బాబా వుడ్ బి సీటెడ్ ఆన్ హిస్ గది ఆర్ థ్రోన్ విచ్ ఈస్ కెప్ట్ ఇన్ ద టిన్ షెడ్ అండ్ వీ వుడ్ బి సీటెడ్ అరౌండ్ హిమ్. ఆ టిన్ షెడ్ ఉంది కదండి, ఏమైనా గుర్తుందా? టిన్ షెడ్ సమాధికి పక్కన ఆ మెహర్ రిట్రీట్ బిల్డింగ్ దగ్గర ఇలా రేకుల షెడ్ లాగా ఉంటుంది, కింద పేడతో అలికిన, చూశారు కదా, దానిలో ఒక సింహాసనం లాగా ఉంటుంది, గద్ది. బాబా కూర్చొని ఆయన ఫోటోకు దండ వేసి ఉంటుంది అక్కడ. అది బాబా దాని మీదే కూర్చునేవారు. స్త్రీ మండలి సభ్యులు మేమందరం ఆయన చుట్టూ చిన్న చిన్న స్టూల్స్ వేసుకొని కూర్చుంటూ ఉండేవాళ్ళం. అండ్ వన్ అకేషన్ బాబా లుక్డ్ సాడ్. ఒకరోజు చాలా విచారంగా మొహం పెట్టి ఉన్నారు బాబా.
అండ్ కమెంటెడ్ ఆన్ ద వరల్డ్ సఫరింగ్ విచ్ వాస్ టు కమ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో విశ్వమంతా ఎంత కష్టానికి లోనవుతుందో అని ప్రస్తావించి దాని గురించి ఆయన అంత విచారంగా ఉన్నారు. వన్ ఆఫ్ ది వెస్టర్న్ మండలి మార్గరెట్ క్రాస్క్ సెడ్, బాబా ఇట్ ఇస్ ఆల్ యువర్ ఫాల్ట్. వెంటనే బాబా ఇలా అనగానే ఆవిడ అనేసింది, బాబా అసలు తప్పంతా నీదే. యూ క్రియేటెడ్ ఇల్యూషన్ అండ్ వీఆర్ ఆల్ సఫరింగ్ బికాజ్ ఆఫ్ ఇట్. నువ్వు చేసిన సృష్టి కారణంగానే మేమంతా చూస్తున్నాం, మేము కష్టాలు పడుతున్నాము. వై డోంట్ యూ రిలీజ్ అస్ ఆల్ ఫ్రమ్ దిస్ ఇల్యూషన్. ఈ మాయ నుంచి మమ్మల్ని అందరినీ ఎందుకు నువ్వు విడుదల చేసేయవు? ఇట్ ఈజ్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. మొత్తం తాళం చెవి నీ చేతిలోనే ఉంది కదా అంది. బాబా లుక్డ్ వెరీ సీరియస్ అండ్ సెడ్, ఈవిడేదో మామూలుగా అనేసి కానీ బాబా చాలా గంభీరంగా చూసి ఇలా చెప్పారు, ఎస్ ఐ కెన్ డూ దాట్. నేను సర్వాధికారిని, నాకు ఆ అధికారం ఉన్నది. ఐ కెన్ గివ్ గాడ్ రియలైజేషన్ టు హూమ్ సో ఎవర్ ఐ వాంట్. ఎవడికి కావలిస్తే వాడికి బ్రహ్మానుభవాన్ని ప్రసాదించగలను నేను. బట్ వై షుడ్ ఐ గివ్ ఇట్ టు యూ ఆల్ అండ్ నాట్ టు ఎ స్టోన్. కానీ నీకెందుకు ఇవ్వాలి? నీ స్పెషాలిటీ ఏంటి నాకు చెప్పు. నీకు మాత్రమే ఎందుకు ఇవ్వాలి? రాయికి ఎందుకు ఇవ్వకూడదు నేను? ఇక్కడున్న మీ నలుగురికి ఇవ్వాలా? ఏమిటి మీ స్పెషాలిటీ అని అడిగారు బాబా. టు మీ బోత్ ఆర్ ద సేమ్. నాకు సంబంధించినంత వరకు రాయైనా ఒకటే, మార్గరెట్ అయినా ఒకటే, ఎవడైనా ఒకటే నాకు. అంతే కదా. ఇంకా మాయలో బందీలుగా ఉన్నటువంటి వాళ్ళు, వాడు అయితే వీడైతే ఇద్దరు ఒకటే నాకు. సో వై షుడ్ ఐ నాట్ గివ్ ఇట్ టు ఎ స్టోన్. మరి ఆ రాయికి ఎందుకు కూడదు? అలాంటప్పుడు ఇద్దరు సమానమే అయినప్పుడు. బాబా దెన్ యాడెడ్, ఇఫ్ యూ వాంట్ గాడ్ రియలైజేషన్ యూ హ్యావ్ టు ఇన్వైట్ మై గ్రేస్ బై ప్లీజింగ్ మీ. అంచేత నీకు బ్రహ్మానుభవము కావాలి అంటే నీవు నా కృప కోసము తాపత్రయపడుతూ ఉండాలి. నా కృప ఎలా వస్తుంది? నన్ను సంతోషపరచడానికి సిద్ధంగా ఉండాలి నీవు. ఇట్ ఈజ్ నాట్ ఈజీ. అది అంత సులువైన వ్యవహారం ఏం కాదు. లవ్, సరెండరెన్స్ అండ్ ఒబీడియన్స్ టు మై ఎవ్రీ విష్ ప్లీజెస్ మీ అండ్ ఇన్వైట్స్ మై గ్రేస్, బట్ దేర్ ఈజ్ ఎన్ ఈజీ వే అవుట్. బాబా అంటున్నారు, నా ప్రతి చిన్న ఇష్టానికి కూడా నువ్వు ప్రేమ నేర్చుకోవాలి, ప్రేమించాలి దాన్ని. సరెండరెన్స్ అర్పణ, అండ్ ఒబీడియన్స్ విధేయత. నేను ఒక చిన్న ఇలా ఉండాలిరా అని చెప్తే ఈ మూడు, అంటే దాన్ని ప్రేమించాలి, సర్వార్పణ అవ్వాలి, విధేయత ఉండాలి. చూపెడితేనే నా కృప నీ మీద వర్షిస్తుంది. కానీ ఇంత కష్టం కాకుండా ఇంకొక అడ్డుదారి కూడా ఒకటి ఉంది, సులభమైన సూక్ష్మం. If you were to remember me in your dying moments, then you would get liberation. నీ అంత్యకాలమందు ఆఖరి శ్వాస విడిచేటప్పుడు నన్ను గనక గుర్తు చేసుకుంటే నీకు ముక్తి దొరికేస్తుంది, గ్యారంటీ. ఈ అన్నిటికంటే సులువు. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నిజం ఇది. నేను ఎంత సులువుగా చెప్పానో అంత సులువుగా నీకు ముక్తి వచ్చేస్తుంది. బట్ అన్లెస్ యు ప్రాక్టీస్ ఫ్రమ్ నవ్ ఆన్ యూ విల్ నాట్ రిమెంబర్ మీ ఇన్ యువర్ డయింగ్ మూమెంట్స్. ఈ క్షణము నుండి అభ్యాసము ప్రారంభించనిచో అంత్యకాలం ఆసన్నమైనప్పుడు నన్ను జ్ఞప్తి ఎందుంచుకున్నట దుర్లభము. అదేనండి మనం కంఠత్వం పట్టింది, మై విష్. దుర్లభము. ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ బాబా మళ్ళీ విశ్లేషణ చెప్తున్నారు. ఆ చనిపోయి ఆఖరి శ్వాస తీసుకునేటప్పుడు యువర్ మైండ్ విల్ బి క్లౌడెడ్ విత్ థాట్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, ఫైనాన్షియల్ అండ్ అదర్ సబ్జెక్ట్స్. అంటే మరొక చోట బాబా ఇలా చెప్పారు, నీ హృదయానికి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువులు, విషయాలు ఏవో అవే జ్ఞాపకంకి వస్తాయి. అయ్యి బాబా ఆంధ్ర బ్యాంకులో 2 కోట్లు బ్యాలెన్స్ ఉండిపోయింది, అది ఏమి చేస్తారో వాడికి అది రావచ్చు. లాకర్లో గోల్డ్ పెట్టేసాను పెద్ద 10 కేజీలు, అది ఏం చేస్తారు? అక్కడ బిజినెస్లు అక్కడ ఎలా ఉండిపోయి వాడి దగ్గర బాకీలు ఉండిపోయి ఇవన్నీ ఏం చేస్తారు వీళ్ళు? ఇవే జ్ఞాపకంకి వస్తాయి. ఎందుకని? ప్రధానమైన విషయములుగా ఇవి నా హృదయంలో ముందు నుంచి రికార్డ్ అయి ఉన్నాయి. అందుకని బాబాయే ప్రధానమైన విషయము అని రికార్డ్ అయిపోతే అదే వస్తుంది. కథ చెప్తారు, మనం అనుకున్నాం ఒక షావుకారు గారికి 4 కొడుకులు ఉండేవారు, 4 వచ్చేసారు అని ఢామ్ అని గుండె ఆగిపోయింది, బిజినెస్ వదిలేసి వచ్చేసారు. సో స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ నవ్ ఆన్. అందుచేత ఈ క్షణము నుంచే అభ్యాసము ప్రారంభించు. బాబా దెన్ యాడెడ్ ఫర్దర్. అంతేకాకుండా ఇలాగ విశ్లేషణ ఇచ్చారు బాబా, చాలా ఇంపార్టెంట్. హ్యావ్ యూ ఎవర్ హెర్డ్ హౌ డాగ్స్ వైన్ అండ్ బికమ్ రెస్ట్లెస్
అండ్ స్టార్ట్ బార్కింగ్ వెన్ దే ఆర్ చైన్డ్ టు ఎ పోస్ట్. ఒక కుక్కని పెంచుకుని కుక్కని మెడకి చైన్ వేసి ఒక స్తంభానికి కట్టి ఏం చేస్తుందో చూడు అన్నారు బాబా. అది మొరిగి 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 దానికి నానా బీభత్సం సృష్టించేస్తుంది. అది ఇంకా ఎంతలా గరిచేస్తుందంటే ఆఖరికి అమ్మ బాబు వదిలేయండిరా బాబు దాన్ని, ముందు చంపేస్తుంది అది. ఆ ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు, ముందు దాన్ని వదిలేయండి. అంత మొరిగి 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 ఉపద్రవం సృష్టించేస్తుంది ఆ ఇంటికి ఒక చైన్ వేసి కడితే. డూ యు నో వై దే డూ ఇట్? ఎందుకు అలా చేస్తావు మీకు తెలుసా? బికాస్ దే ఆర్ రెస్ట్లెస్ టు బి ఫ్రీ ఆఫ్ ద చైన్స్. ఆ వేసిన గొలుసు నుంచి దానికి స్వేచ్ఛ కావాలి, విడుదల కావాలి. అందుకని అంత న్యూసెన్స్ క్రియేట్ చేసేస్తుంది. ఈవెన్ ఎ డాగ్ గెట్స్ రెస్ట్లెస్ వెన్ చైన్డ్, బట్ ఆల్ ఆఫ్ యూ సిట్టింగ్ హియర్ బౌండ్ టు ఇల్యూషన్ విత్ చైన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్, బట్ స్టిల్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఆ కుక్క అది బుర్రలేదని ప్రపంచం దృష్టిలో, కానీ అది ఒక్క చైన్ వేసి కడితే అంత మొరిగి అంత ఉపద్రవం సృష్టిస్తోంది విడుదల కోసం. మీరందరూ శరీరం అంతా బంధనాలు మయమే, హాయిగా ఆనందించడానికి అలవాటు పడిపోయారు. మీరు ఎవడు కనీస ప్రయత్నం కూడా చేయటం లేదు. నన్ ఆఫ్ యూ వాంట్ టు బ్రేక్ ఫ్రీ ఆఫ్ దీస్ షాకిల్స్. ఈ బంధనాలు తెంచుకుందామని ఒక్కడికంటే ఒక్కడికి కూడా లేదు మీలో. యూఆర్ ఆల్ లైక్ ద వార్మ్స్ దట్ బ్రీడ్ ఇన్ ఎ డర్టీ పాండ్. బాబా చెప్తున్నారు, ఒక మురికి గుంట ఉందట, దాని నిండా పురుగులు మయం పాకుతూ ఉన్నాయట. పాపం ఆయనకి ప్రేమ కలిగి ఈ ఇందులో చండాలం ఇదంతా ఇందులో పడి ఉన్నారని పాపం కొన్ని పురుగులు చేతిలోకి తీసి బయటికి తెస్తాడట ఆయన. ఐ పుల్ యూ అవుట్ ఆఫ్ ఇట్, బట్ యాజ్ సూన్ యాజ్ యూ రిలీజ్ యూ అగైన్ క్రాల్ బ్యాక్ ఇంటు ది డర్టీ పాండ్. దీన్ని ఎక్కడికో ఇంకో దానిలో పడేద్దాం మంచినీటిలో అని తీస్తాటే. తీస్తే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ గబగబా వెనక్కి పాక్కుంటూ మళ్ళీ ఆ మురుగుంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అది మీ స్థాయి. ఐ హ్యావ్ కమ్ టు యువర్ మిడిస్ట్ టు హెల్ప్ ఆల్ ఆఫ్ యూ బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ద స్టాకిల్స్ ఆఫ్ ఇల్యూషన్. నేను ఎందుకు వచ్చానయ్యా మీ మధ్య కంటే, మీరందరూ మీ బంధనాలను తెంచుకొని ఈ మాయ నుంచి బయటపడతారు అనే ఉద్దేశంతో వచ్చాను నేను. And the easiest way to achieve that is to remember me constantly and wholeheartedly. మరి ఇది ఎలాగ సాధ్యం అంటే, నిరంతరము సదా నన్ను జ్ఞాపకం ఉంచుకోండి నిండు హృదయముతో. నిండు హృదయం అంటే ఇప్పుడు పంతులు గారు ఆయన మంత్రం జరివేస్తూ ఉంటాడు, అది అక్కడ 0.0001 ఉంటుంది హృదయం అక్కడ. నిండు హృదయం కాదు అది. ఎందుకని ఆయన బిజీ సిలబస్లో భాగంగా చదువుతాడు తప్ప భగవంతుడి మీద ప్రేమ ఉండి చెప్పడు అక్కడ. మనం చూస్తుంటాం కదా, అంతా యాంత్రికంగానే ఉంటుంది అది. అంచేది నిండు హృదయం అంటే తండ్రి అంటే మనం అక్కడ ఆయన మన మనోనేత్రం ముందు ఆయన్ని ఉంచుకోవాలి. అప్పుడు నిండు హృదయంతో చేసినట్టు అవుతుంది. హ్యావింగ్ ఫినిష్డ్ ద స్టోరీ, మన్సారి యాడెడ్. ఈ కథ చెప్పి మన్సారి ఇలాగంది, ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ పిలిగ్రిమ్స్ టు ప్రాక్టీస్ రిమెంబరెన్స్ ఆఫ్ బాబాస్ నేమ్, ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్ బాబా త్రూ ద డే. ఆవిడ చెప్తోందనమాట. అంటే బాబాని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలని హుషారు చేస్తూ మళ్ళీ ఇలా సలహా ఇచ్చింది ఆవిడ. రోజంతా బాబాని జ్ఞాపకం పెట్టుకోవడం చాలా కష్టం, అంత సులువేం కాదు. ఎస్పెషల్లీ బికాజ్ అవర్ మైండ్స్ ఆర్ ప్రీ ఆక్యుపైడ్ విత్ ది వర్క్ వీ హ్యావ్ టు డూ త్రూ అవుట్ ద డే. ఇంట్లో వంటలు ఉండాలి, ఏ పిల్లలకి ఏం కావాలో చూసి పెట్టాలి. స్త్రీకి అయితే, మగవాడైతే ఆఫీసు పోవాలి, ఉద్యోగం చేయాలి, ఏదో బజార్కి వెళ్ళాలి, సామాను కొనాలి. బాబా 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 అంటే నేను కాయగూరలు టమాటాలు కొనలేను కదా. అంచేత నా బుర్ర పనిచేస్తూ ఉండాలి ప్రపంచంలో నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించడానికి. However, there are several occasions throughout the day where one can remember Baba easily with a little effort. కానీ కొన్ని పరిస్థితులు ఉన్నాయి, అవి మనకు ఆటంకం అవ్వదు. చిన్న ప్రయత్నం చేస్తే ఆ పరిస్థితులనే బాబాని జ్ఞాపకం తెచ్చుకోవడానికి వాడుకోవచ్చు. పీపుల్ ఆల్వేస్ రిమెంబర్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. మనిషి ఎప్పుడైనా అర్రే మర్చిపోయినండి 4 రోజుల నుంచి నేను భోజనం చేయలేదని ఎప్పుడైనా అంటాడా? ఎవడైనా అన్నాడు. తప్పనిసరిగా మర్చిపోకుండా ఉండేది ఫలహారము, ఉదయము, మధ్యాహ్నం భోజనము, రాత్రి టిఫిన్. ఈ 3 మాత్రం ఎప్పుడు మనిషి మర్చిపోడు. సో ఇట్ ఈస్ సంథింగ్ యూ కెనాట్ ఫర్గెట్. అది జ్ఞాపకం లోపల జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కడుపు. అది మర్చిపోయినా అంత సులువుగా అవ్వదు. సో రిపీట్ బాబాస్ నేమ్ ఏ సర్టన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బిఫోర్ యూ బిగిన్ యువర్ మీల్స్. అప్పుడు టిఫిన్ చేసే ముందు 2 నిమిషాలు బాబా 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 అనుకొని
టిఫిన్ చేయి. అలాగే బాబా బాబా అనుకొని భోజనం చేయి, బాబా బాబా అనుకొని రాత్రి భోజనం చేయి. ఏమైంది? అప్పుడు నువ్వు బాబాని జ్ఞాపకం పెట్టుకోవడం కొంచెం సులభం అయిపోయింది నీకు. ఆటోమేటిక్గా అది వచ్చేటప్పటికి వస్తుంది. ఆల్సో వన్ డస్ నాట్ ఫర్గెట్ టు స్లీప్ ఆర్ గెటప్ ఇన్ ద మార్నింగ్. అలాగే నిద్రకి వెళ్లకుండా ఎవడో మర్చిపోతాడని, నిద్రపోలేదని మర్చిపోయిన 4 రోజుల నుంచి అని ఎవడో అంట కదా. అలాగే నిద్రపోయిన ప్రతివాడు పొద్దున్న లేవుస్తాడు. ఈ 2 కూడా గ్యారంటీ. సో ఆటలతోటి కూడా మనం అలవాటు. పడుకునేటప్పుడు బాబా 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 అనుకుంటూ పడుకోవాలి. ఉదయం లేవగానే బాబా బాబా అనుకుంటూ లేవ. సో అట్ బోత్ దీస్ టైమ్స్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమెంబర్ హిమ్ అండ్ రిపీట్ హిజ్ నేమ్. ఆయన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆయన నామాన్ని స్మరించడం అలవాటు చేసుకోవాలి. యాజ్ టైమ్ పాసెస్ బై యూ విల్ ఫైండ్ మోర్ స్పేర్ మూమెంట్స్ త్రూఅవుట్ ద డే, లైక్ వెన్ యు ఆర్ ట్రావెలింగ్ ఆర్ టేకింగ్ ఎ షవర్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ ట్రైన్ ఆర్ బస్. దీనికి అలవాటు పడేటప్పటికి నెమ్మదిగా కొత్త కొత్త అవకాశాలు దొరుకుతూ ఉంటాయని జ్ఞాపకం పెట్టుకోవడానికి. ఉదాహరణకి రైల్లో ప్రయాణం చేస్తున్నాను, అప్పుడు నేను పొడి చేసేది ఏమి లేదుగా, శుభ్రంగా ప్రార్థన చేసుకోవచ్చు, ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. అలాగే స్నానం చేస్తున్నాను అనుకో, ఖాళీగా ఇంకెవడు డిస్టర్బ్ చేసేవాడే ఉన్నాడుగా, అప్పుడు కూడా తలుచుకోవచ్చు. దీస్ మూమెంట్స్ కెన్ ఆల్సో బికమ్ ఆపర్చునిటీస్ ఫర్ రిమెంబరింగ్. అలాగా క్రొంగురొత్త అవకాశాలు దొరుకుతూ ఉంటాయట ఆయన్ని జ్ఞాపకం ఉంచుకోవడం కోసం. రిమెంబర్ హిమ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్, ఫార్ హిజ్ నేమ్ ప్లేస్ ద గేమ్ మైనర్, మేజర్ అండ్ ఫైనల్. సో ఆయన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు జ్ఞాపకం పెట్టుకోండి. చిన్న అవకాశాలు, పెద్ద అవకాశాలు, ఇవన్నీ కలిపి చివరి అవకాశానికి సాయపడాలి మనకి. చివరి అవకాశం అంటే ఇది ఆఖరి శ్వాస విడిచిపెట్టేటప్పుడు. దానికి మధ్య మధ్యలో రిహార్సల్స్ వస్తాయి మన జీవితంలో. ఎలా వస్తాయి? ఇప్పుడు స్కూటర్ మీద వెళ్ళిపోతూ ఉంటాను, సర్రమని వెనకాల నుంచి వదిలిపోద్ది, ఇలాగ గుండె ఆగిపోద్ది, ఒక్కసారి ఆగిపోయి మరి అప్పుడు బాబా జ్ఞాపకంకి వచ్చేడా లేదా చెక్ చేసుకోవాలి. రాలేదు, నా హోంవర్క్ ఫెయిల్. ఎంసెట్ అదేదో అంటారు కదా ముందు టెస్ట్, ఏంటమ్మా ముందు ఏదో ఒక మోడల్ టెస్ట్ పెడతారు కదా, మాక్ టెస్ట్. ఎంసెట్ అసలు ఎంసెట్కి ముందు పెడుతూ ఉంటారు కొన్ని మాక్ టెస్ట్లన్నీ. అందులో నీకు 160కి 110 వచ్చి లాభం లేదు, ఈ లాభం లేదు. అలాగా ఇటువంటి పరిస్థితులు ఎదిగినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. గబుక్కుని జారిపోయి పడిపోయి అనుకున్నా, బాబా జ్ఞాపకం రాకపోతే మనం రెడ్ సిగ్నల్ కొట్టాలన్నమాట, లాభం లేదైనా నీ పని. ఇటువంటివి మనం పెట్టుకుంటూ ఉండాలి. మనం అంటే జీవితంలో మనం ఎదురయ్యే అవకాశాలే మనం పెట్టుకుంటూ ఉంటే సరిపోదు. నా హోంవర్క్ చాలదు, బాబాని అడగాలి, బాబా సాయం చేయి, నాకు ఇంకా సాయం చేయి, ఇంకా సాయం చేయి అని. ఎందుకంటే అసలప్పటికి మరి ఇవన్నీ మనకి హెల్ప్ చేయాలి. అంత సీరియస్గా తీసుకుంటేనే మనం ఆ హోంవర్క్ కరెక్ట్గా చేస్తున్నట్టు లెక్క, లేకపోతే హోంవర్క్ లేనట్టు లెక్క. ఇదంతా హోంవర్క్ అనమాట. ఆఖరి నిమిషంలో జ్ఞాపకం రావడానికి హోంవర్క్. ఆ పీచు నారా కథ చెప్తారు కదా, అలా అయిపోద్ది. లేకపోతే ఈ హోంవర్క్ లేకపోతే మనకి అలా అయిపోద్ది. అలాగే అలవాటుగా చేసేసుకుంటే అది సాయం అవుద్దా? కథ జ్ఞాపకం ఉందా? మార్వాడి స్నానం చేస్తాడు కదా, అది ఆ వేడి నీళ్ళు పడగానే వాడు కోమాలోకి వెళ్ళిపోయినా కూడా, స్పృహ లేకపోయినా కూడా వాడికి భగవంతుని నామం వచ్చేసింది. వాడికి ఎందుకు అలవాటు. అందుకని అభ్యాసం అంటే అలవాటుగా దాన్ని ప్రాక్టీస్ చేయటం, అది అవసరము. 7 గంటలకి 8 గంటలకు చేయాలి, అది గారు ఇంపార్టెంట్. ఏదో ఒక టైము. ఇప్పుడు ఆకలి భోజనం మనం రోజు ఓ టైంకి చేస్తున్నాం కాబట్టి ఆ టైంకి మనం ఆకలిస్తూ ఉంటుంది వాడికి. బాబా అనే భగవంతుని నామం ఎలా జ్ఞాపకం వచ్చిందో అలా అలవాటు. టైం ఇంపార్టెంట్ కాదు, 7ంటికి చేయాలా 6ంటికి చేయాలా అనేది మూర్ఖమైన ప్రశ్న. అది మనము ఏదో ఒక టైంకి, ఇప్పుడు భోజనం ఉందనుకోండి, రోజు నేను 8:30 చేస్తే ఆ 8:30 అయ్యేప్పటికి ఆకలి వేస్తుంది, ఆ జీర్ణ రసాలన్నీ వస్తాయి కాబట్టి నా తిన్న ఆహారం అరుగుద్ది. అలా కాకుండా ఒక టైము పాడు లేకుండా ఒక రోజు 8ంటికి, ఒక రోజు 1 గంటకి తింటే అది జీర్ణ రసాలు ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలో కన్ఫ్యూజ్ అయిపోద్ది సిస్టమ్. అలాగూ మనం గనక ఆ ప్రార్థన అనే దానికి ఒక నిర్దిష్టమైన ఒక డిసిప్లిన్ అలవాటు చేస్తే ఆ అలవాటు ప్రకారం అది చెప్తూ ఉంటుంది, ప్రార్థన టైం అయింది, ప్రార్థన టైం అయింది అని లోపల నుంచి కొడుతూ ఉంటుంది. అది అలాగనమాట.